రూపాయి అన్న ఆన్లైన్ పేమెంట్ చేయించుకుంటారా? నువ్వు 10 రూపాయలు బిజినెస్ చేయని 10 లక్షల బిజినెస్ చేయని ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ ఎందుకు తీసుకోరు? అంటే జీఎస్టీ ఎగ్గొట్టనికే కదా. ఇన్ని రోజులు మనం భరించడం మనకు అండలేదు, ఒక రెవల్యూషన్ రాలేదు. ఇప్పుడు రెవల్యూషన్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే అంటున్నారు. ఎవరు అవసలోలైనా ఇదే మాట్లాడుతుర్రు, చేతేత కార్మికులైనా ఇదే మాట్లాడుతుర్రు, గోల్డ్ స్మిత్లైనా వాళ్ళే కదా. బంగారం వ్యాపారం చేసుకునే వాళ్ళు అందులో 30% కల్తీ సిల్వర్లో కలుపుతున్నారంట, బంగారంలో కల్తీ ఉంటుందంట. ప్రతి ఒక్కటి నాణ్యత లేనిది, ప్రతి ఒక్కటి కల్తీ. ఈరోజు మేము మా డబ్బులు మేము పెట్టి కొనుక్కునే వస్తువు కల్తీ వస్తువు కొనుక్కోవాలా? తెలంగాణలో ఉన్నటువంటి సుధాకర్ పైప్స్ లాంటిదే నేనే 20 ఏళ్ల కింద పట్టుకున్న వాళ్ళని. నాది హార్డ్వేర్ బిజినెస్ ఉన్నప్పుడు నేనే పట్టుకున్నా. దాంట్లో ఏ మార్పు కనబడదు. మనం పరీక్షిస్తే కానీ దాన్ని టెస్ట్ చేస్తే కానీ తెలీదు డూప్లికేట్ అని. 200 రూపాయలకో 150 రూపాయలకో ఫీట్ వచ్చేటటువంటి పైపుని వాడు కంపెనీ ధర కన్నా ఒక 50 రూపాయలు తక్కువ 20 రూపాయలు తక్కువ అమ్ముతాడు. ఎట్లా అమ్ముతున్నాడు అని మాకే అర్థం కాక మా వ్యాపారాలను ఎత్తేసుకున్నాం మేము. మా దగ్గర వ్యాపారం కాక ఇప్పుడు అర్థమవుతున్నది. వీళ్ళన్నీ డూప్లికేట్లు తీసుకొని వచ్చి మా నెత్తిన రుద్ది ప్రతి ఒక్కటి నువ్వు ఏదన్నా ఒరిజినల్ తయారు కానీ దానికి రెండోది సెకండ్ డూప్లికేట్ తయారవుతుంది. వీళ్ళకి ఏడ తయారు చేస్తున్నారు అది పట్టుకోవాలి. కేంద్రంలో ఎక్కడ వీళ్ళకు ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎక్కడి నుంచి ఈ దొంగ సరుకు వస్తుంది, ఎక్కడి నుంచి దో నంబర్ మాల్ వస్తున్నది వీళ్ళకి అనేది పట్టుకోవాలి. ఇది ఒక పెద్ద మాఫియానే నాకు అర్థమవుతుంది. పెద్ద మాఫియాకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా వీళ్ళతో అడగమంటున్నా నేను ఇదే. నువ్వు ముస్లిమ్స్, నువ్వు రోహింగ్యాలని బతికే కన్నా ఈ దో నంబర్ దందా చేస్తున్నటువంటి దొంగల్ని పట్టుకునే ప్రయత్నం నీ కేంద్రంలో అధికారం కదా. ఇది ఒక్క రాష్ట్రంలోనే జరుగుతలేదు కదా. పక్క ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని జాగాల, తమిళనాడు మినహాయించి అన్ని చోట్ల జరుగుతుంది. మరి దేశంలో అధికారం ఉంది కేంద్రంలో. వీళ్ళ మీద మీరే కదా ఎంక్వైరీ పెట్టాలి, మీరే చేయాలి కదా.